ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ నెమలి పొగరు. అనగనగా ఓ అడవి. పురి విప్పి నాట్యం చేస్తోందో నెమలి. రంగురంగుల తన పింఛాన్ని చూసుకుని చాలా ఆనందించింది. ఇంతలో ఓ కాకి వచ్చి అక్కడ వాలింది. అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది. కాని నెమలి కాకిని చులకనగా చూసింది. మసిబొగ్గులాంటి నల్లటి రంగులో ఉండే నీకు నాతో మాటలేంటి? అసలు నా స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నాకు దగ్గరగా వచ్చి వాలడమే నువ్వు చేసిన తప్పు. పైగా నాతో మాట కలపాలని చూస్తావా? ఎంగిలి మెతుకులు తిని బతికే నీకు ఈ అడవిలో పనేంటి? అంటూ కాకిని అవమానించింది నెమలి. నువ్వు అందంగా ఉన్నావు, ఎవరూ కాదనరు. కాని నన్నెందుకు అన్నేసి మాటలంటున్నావు? ఎవరి గొప్పదనం వారిది? అంది కాకి. ఏంటో నీ గొప్పలు? అయినా అల్పజీవివైన నువ్వు నాకే ఎదురు మాట్లాడతావా? ఆగు, మృగరాజుకు చెప్పి నీ సంగతి తేలుస్తానని పక్కనే గుహలో ఉన్న సింహానికి కాకి గురించి ఫిర్యాదు చేసింది నెమలి. మొత్తం విన్న తర్వాత సింహం, నెమలి, నువ్వు చక్కగా నృత్యం చేస్తావు. నీకు రంగురంగుల ఈకలున్నాయి, అందమైన శరీరమూ ఉంది. కాని మంచి మనసు లేదు. అనవసరంగా కాకిని అన్ని మాటలంటున్నావే. అసలు దాని గొప్పదనం నీకేం తెలుసు? దానిలా ఎగరగలవా? కాకుల్లో ఉన్న ఐకమత్యం మీలో ఉందా? అవి వ్యర్థాలను తిని పరిసరాలు పరిశుభ్రతకు పాటు పడుతున్నాయి. ఆ పని నువ్వు చేయగలవా? అని ప్రశ్నించింది. నెమలి తలదించుకుంది. అందుకే చెబుతున్నా, రూపాన్ని చూసి ఎవరినీ కించపరచకూడదు అని. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి ముఖ్యమే. దేనికుండే విలువ దానికి ఉంటుంది అంది మృగరాజు. తన తప్పు తెలుసుకున్న నెమలి కాకికి క్షమాపణలు చెప్పింది. అప్పటినుంచి అది ఎప్పుడూ ఏ జీవిని తన మాటలతో హింసించలేదు.